మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట. ఓకే, మరి ఒక మంచి టేస్టీ వెరైటీ చూసేసాం కదా రాజుగారు చేసింది. ఇప్పుడు పార్టిసిపెంట్స్ ఏం చేస్తారో చూద్దాం. ఫస్ట్ ఇద్దరిని పరిచయం చేసేసుకొని ఇవాళ వెరైటీస్ ని మీకు పరిచయం చేసేస్తాం. హలో అండి. హలో అండి. మీ పేరేంటి? జీవన జ్యోతి. జీవన జ్యోతి, బాగుంది. ఎక్కడి నుంచి వస్తున్నారండి? మేడ్చల్. మేడ్చల్, ఓకే. హాయ్. హాయ్. నీ పేరేంటి? సునీషా. సునీషా, నువ్వు ఎక్కడి నుంచి? మేడ్చల్. అంటే మీ అమ్మాయా? అవును. ఓ నైస్ నైస్. ఒక్కతే పాప మీకు? ఇద్దరు. ఇద్దరు పాపలేనా? ఇద్దరు పాపలు. వెరీ గుడ్. సో ఏమో పెద్ద పాప చిన్న పాప? పెద్ద పాప. పెద్ద పాప. సో సునీష ఏం చదువుతున్నా? బీటెక్ థర్డ్ ఇయర్. బీటెక్ థర్డ్ ఇయర్. కుకింగ్ ఉందా, అలవాటు ఉందా? అప్పుడప్పుడు మమ్మీకి హెల్ప్ చేస్తా. అప్పుడప్పుడు చేస్తూ ఉంటావా? ఓకే. సో మరి ఇద్దరు రెడీయా? రెడీ. రెడీ. సో ఏం ప్రిపేర్ అయ్యారు మీరు జ్యోతి గారు? మూంగ్ దాల్ దహి బజ్జీ. మూంగ్ దాల్ దహి బజ్జీ. ఓ బాగుంది, ఏదో వెరైటీగా. అంటే పెరుగు వల్ల వస్తుందా ఇది? పెరుగు బజ్జీ. పెరుగు బజ్జీ బజ్జీ లాగా. ఓకే ఓకే. సో సునీష నువ్వు? వెజ్ కోకోనట్ రైస్. వెజ్ కోకోనట్ రైస్. ఓకే. సో ఒక రైస్ ఐటమ్, ఒక స్నాక్ లాంటిది, టిఫిన్ లాంటి వెరైటీ అన్నమాట. ఓకే, ఫస్ట్ ఎవరు చేస్తారు మరి? నేను చేస్తా. నువ్వు చేసేస్తావా? యా. ఓకే ఓకే అండి. మరి వెజ్ కోకోనట్ రైస్ కి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూద్దాం. వెజ్ కోకోనట్ రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బాస్మతి బియ్యం 1 కప్పు, కొబ్బరి తురుము 1/2 కప్పు, తరిగిన క్యాప్సికం 1, క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, తరిగిన బీన్స్ 1/2 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఉప్పు తగినంత, గరం మసాలా 1 టీ స్పూన్, పోపు దినుసులు 1 టీ స్పూన్, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, జీడిపప్పు కొద్దిగా, నూనె 1 టేబుల్ స్పూన్. ఓకే, మరి కావాల్సిన ఐటమ్స్ అన్ని చూసేసారు కదా. సో సునీష స్టార్ట్ చేద్దామా? నీ పేరు బాగుంది, కొంచెం వెరైటీగా ఉంది, కొద్దిగా కన్ఫ్యూజింగ్ గా కూడా ఉంది. సో ఫస్ట్ నెయ్యి వేసుకోవాలి. సునీష అంటే అర్థం ఏంటి? గుడ్ నైట్. గుడ్ నైటా? ఓహో, తెలుగులో ఏమిటి? మంచి మంచి రాత్రి. మంచి రాత్రా? ఓకే. అది ఇంకొకటి శ్రీకృష్ణ దేవరాయల కూతురు పేరు. ఓకే, కొద్దిగా నూనె కొద్దిగా నెయ్యి. ఓకే, మీరు బాగా రీసెర్చ్ చేసి పెట్టారా? కొంచెం పోపు దినుసులా? లేకపోతే ఇలా పేరు పెట్టిన తర్వాత తెలుసుకుంటూ ఉంటే వాటిల్లో తెలిసిందా? మామూలుగా ఒకసారి ఈ టీవీలోనే నైట్ లో ఓల్డ్ మూవీ చూస్తే శ్రీకృష్ణ దేవరాయలు అందులో చూసాను. కాజు. ఓకే. దాని తర్వాతనే పాప పుట్టింది అనమాట. ఆ పేరు చాలా నచ్చి పెట్టేశారా? వెరీ గుడ్. సో వెజిటేబుల్స్ అండ్ ముందు బాయిల్ చేసి పెట్టుకోవాలా, లేకపోతే ఇక్కడ డైరెక్ట్ గా ఫ్రై చేసుకోవటమేనా? ఇక్కడ ఫ్రై చేసుకోవడం. ఓకే. నెక్స్ట్ క్యాప్సికమ్ ముక్కలు. ఓకే. క్యారెట్. పచ్చివే క్యారెట్ ముక్కలు. ఓకే ఓకే. బీన్స్. ఉడికించి వేసుకుంటే ఎందుకు బాగోదా? అలా కూడా వేసుకోవచ్చు. ఇలా డైరెక్ట్ ఫ్రై అయితే ఇంకా టేస్టీగా ఉంటుందా? 2 minutes. ఓకే. సో ఏం చదువుతున్నా సునీష? బీటెక్ ఫైనల్ ఇయర్. థర్డ్ ఇయర్. ఏ బ్రాంచ్? ఈసీ. ఏ కాలేజ్? సిఎంఆర్. ఓ, బాగా ఎక్కువ పెద్ద గ్యాంగ్ ఫ్రెండ్స్ ఉన్నారా? సో ఇలా మమ్మీని తీసుకొచ్చినప్పుడు ఏంటి అంటే కొన్ని విషయాలు చెప్పలేరు. బంకులు కొడతారా, సినిమాలకు వెళ్తారా అంటే అస్సలు వెళ్ళం, అస్సలు ఏమంటారు. కొడతావా నువ్వు? మమ్మీకి చెప్పే కొడతావా? అయితే పర్వాలేదు. ఒకసారి కలుపు. ఎంతమంది ఉన్నారు మీ గ్యాంగ్ లో ఫ్రెండ్స్? అందరూ ఫ్రెండ్స్. అందరూ ఫ్రెండ్సేనా? ఎంత మీ క్లాస్ ఫ్రెండ్స్? 70. అందరూ ఫ్రెండ్సేనా? ఒక పర్టికులర్ గ్రూప్ లేదా? ఒక 10 members, ఒక 15 members? లేదు. ఓకే. సో నెక్స్ట్ ఏం వేద్దాం? నెక్స్ట్ పచ్చిమిర్చి. కరివేపాకు. ఓకే. ఇప్పుడు మీకు హాలిడేస్ అయిపోయాయా, స్టార్ట్ అవుతాయా? అయిపోయాయా? ఓకే. నెక్స్ట్ కొబ్బరి. పచ్చి కొబ్బరి తురుము. బేసిక్ గా కోకోనట్ రైస్ చాలా ఈజీగా చేసేసుకోవచ్చు కదా? అవును. నీకేం రైస్ ఐటమ్స్ ఇష్టమా? ఏమి ఇష్టం? స్నాక్స్ ఇష్టమా? ఓ, గరం మసాలా వేసుకోవాలి. ఓకే.
రైస్ వేసుకోవాలి. సో ఉడికించేస్తున్న బాస్మతి రైస్ Yeah. నేను వేస్తుంటా, నువ్వు కలుపుకుంటూ ఉండు. ఓకే. చూసుకో ఎంత కావాలో ఆ లోపల మనం చేసిన మిక్స్చర్కి సరిపడా అయితే చాలేమో కదా. బేసిక్గా కోకోనట్ రైస్ ఎప్పుడు తెల్లగా ఉంటుంది. ఇది మనం వెజ్ కోకోనట్ రైస్ కాబట్టి కొంచెం మసాలా ఇదంతా యాడ్ చేసేసరికి కొద్దిగా కలర్ఫుల్గా వచ్చింది. హ్యాపీగా ఇలా వేడివేడిగా తినేస్తే ఆ మసాలా ఫ్లేవర్తో అలా బాగుంటుందేమో కదా. బాగుంటుంది. ఎంటీఆర్ మసాలా. ఎంటీఆర్ మసాలా వాడతారా? ఓ నైస్. ఓకే రెడీ. యా రెడీ. అన్నీ వేసేసావు కదా. అన్ని ఆ ప్లేట్ ఇలా నేను పట్టుకుంటాను, నువ్వు డ్రాక్ చేస్తా. గార్నిషింగ్కి కొంచెం కొత్తిమీర. ఓకే ఓకే. నైస్, కలర్ఫుల్ గా ఉంది రైస్. వెజ్ కోకోనట్ రైస్. ఓకే, మరి వేడివేడిగా వెజ్ కోకోనట్ రైస్ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. వెజ్ కోకోనట్ రైస్ తయారు చేసే విధానం. ముందుగా బియ్యం ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నెయ్యి, కొద్దిగా నూనె వేసి పోపు దినుసులు, జీడిపప్పు, క్యాప్సికం ముక్కలు, క్యారెట్ ముక్కలు, తరిగిన బీన్స్ వేసి వేయించాలి. దీనిలో తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, పచ్చి కొబ్బరి తురుము వేసి వేగనివ్వాలి. తర్వాత ఉప్పు, గరం మసాలా, అన్నం వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే వెజ్ కోకోనట్ రైస్ రెడీ. ఓకే అండి, మరి రైస్ ఐటమ్ వేడివేడిగా రెడీగా ఉంది అండ్ రాజు గారు కూడా వచ్చేసారు కాబట్టి ఇంకా లేట్ చేయకుండా మేము ఇప్పుడు టేస్ట్ చూసేస్తాము. సో రాజు గారు, వెజ్ కోకోనట్ రైస్ వేడివేడిగా రెడీ. ఎస్, నేను కూడా రెడీ. నైస్. కోకోనట్ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. ఓకే, అన్నీ సరిపోయాయి. నాకు టేస్ట్ చూడండి. బాగుంది. జనరల్గా మసాలా ఫ్లేవర్ అండ్ కోకోనట్ ఇది బాగా తెలుస్తుంది. ఎస్, టేస్టీగా ఉంది. క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకున్నాం కదా, దానివల్ల కూడా మంచి టేస్ట్ వచ్చింది. బాగుంది సునీషా, నైస్. సో చూసారు కదండి, టేస్టీగా రైస్ ఐటమ్ ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూసేద్దాం. మీకోసం మరో చిట్కా. కొద్దిగా కొబ్బరి నూనెను గోరువెచ్చగా వేడి చేసుకుని అందులో కొద్దిగా నిమ్మరసం కూడా కలుపుకొని బాగా మిక్స్ చేసుకుని తలకంతా బాగా పట్టించి ఒక 20 నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీటితో షాంపూ చేసుకోవాలి. ఇలా తరచుగా చేసుకుంటూ ఉన్నట్లయితే జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది, హెయిర్ ఫాలింగ్ కూడా కంట్రోల్ అవుతుంది.